సోషల్ మీడియాలో నాయకుల మీద, ఆడవాళ్ల మీద, నాయకుల భార్యల మీద అసభ్యకరమైన వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళని సహించేది లేదని ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. ఆ హెచ్చరిక ప్రకారమే 600 మందికి నోటీసులు ఇచ్చింది, 50 మందిని అరెస్ట్ చేసింది. కోర్టుకు కూడా హాజరుపరచకుండా పోలీస్ స్టేషన్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టింది. కోర్టు జోక్యం చేసుకుని వాళ్ళ అరెస్ట్ చూపించమని అడిగితే అప్పుడు మాత్రమే అరెస్ట్ చూపించింది. అయితే ఇదంతా ఒక వర్గం వ్యక్తులనే మాత్రమే అరెస్ట్ చేశారు. అంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎవరు కూడా వైసీపీ వాళ్ళ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదనా? ఇప్పుడు రాయపాటి అరుణ, జనసేన వీర మహిళ, ఆమె జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకి రానని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన మీద రాయపాటి అరుణ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఆమె చేసింది, మన నోటితో కూడా చెప్పలేనివి. ఈ వ్యాఖ్యానాలు చేసిన ఆమెని ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు?